ఎపిసోడ్ 1 రహస్యమైన పటం 2023 వేసవి చింటూకు జీవితంలో అత్యంత సాహసోపేతమైన కాలంగా మారింది. అన్నీ అతని తాతగారి అటిక్లో ఒక పాత పటం కనుగొనడంతో ప్రారంభమయ్యాయి. ఆ పటం పచ్చగా మారిపోయి, అంచులు చిరిగిపోయి ఉన్నప్పటికీ దానిపై ఉన్న గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అది బ్లూ రిడ్జ్ కొండలలోని లోతైన అటవికి తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తూ ఉంది. పటానికి చివర్లో వెలసిపోయిన సాయిరాతో ఇలా వ్రాయబడి ఉంది: సిల్వర్ ఫాల్స్ యొక్క కోల్పోయిన నిధిని కనుగొనండి. ఎపిసోడ్ 2 ప్రయాణం ప్రారంభం. తమ బ్యాక్ ప్యాక్లను సిద్ధం చేసుకుని ఆతృతతో గుండెల్లో ఉప్పొంగుతున్న సంబరంతో చింటూ, శామ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు మైళ్ల కొద్దీ నడిచారు. గాలి ద్వారా మొక్కల సువాసన తమ ముక్కుల్లోకి ప్రవేశించింది. మార్గమధ్యంలో వారు వేగంగా ప్రవహించే నదులను, విశాలమైన కొండలను, అటూ ఇటూ ఊగే వంతెనలను దాటారు. ఒకరోజు అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షం వారిని ఓ గుహలో తలదాచుకునేలా చేసింది. అయితే ఆ గుహలో వారికి ఆశ్రయం మాత్రమే కాదు, మరొక రహస్య గుట్టు కూడా దొరికింది. గుహ గోడలపై పాతకాలపు శిలాశాసనాలు ఉండగా వాటిని గమనించిన చింటూ, శామ్ తాము సరైన మార్గంలోనే ఉన్నామన్న నమ్మకంతో ముందుకు సాగారు. ఎపిసోడ్ 3 సవాళ్లు మరియు సూచనలు. పటంలో సూచించిన మార్గాన్ని అనుసరించే కొద్దీ వారు సాహసోపేతమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. జలపాతం పైన ఉన్న ఓ పాత చెక్క వంతెనపై నడవడం చింటూకు భయాన్ని కలిగించింది. కాని శామ్ ధైర్యం చెప్పడంతో అతను ముందుకు సాగాడు. అటవీ లోతుల్లో వారికి ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అతను పురాతన కథలు చెప్పాడు మరియు వారికి ఒక కీలక సూచన ఇచ్చాడు: ఒక వెండి లోకెట్. ఆ లోకెట్పై ఉన్న గుర్తులు వారి పటంలోని కొన్ని గుర్తులతో సరిపోలాయి. ఆ వృద్ధుడు తన పేరును ఎలియాస్గా పరిచయం చేసుకుని తాను కూడా అదే నిధిని అన్వేషించానని, కాని విఫలమయ్యానని చెప్పారు. జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరించారు. ఇంకా ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో మీకు తెలియదు. ఎపిసోడ్ 4 తెలియని లోకంలోకి. ప్రయాణం మరింత కఠినంగా మారింది. వారు దట్టమైన అడవుల్లోకి ప్రవేశించి అటవీ మృగాలను, ప్రమాదకరమైన భూభాగాలను ఎదుర్కొన్నారు. ఓ సందర్భంలో వారు ఒక లోతైన లోయను పురాతన తాడుతో తయారైన వంతెనపై నడిచి దాటాల్సి వచ్చింది. వంతెన బలహీనంగా కదులుతుండగా గుండెల్లో భయంతోనూ ధైర్యంతోనూ వారు దాన్ని దాటారు. రాత్రి అయ్యాక వారు నక్షత్రాల కింద బస చేసి ఒక చిన్న మంట వెలిగించుకుని తమ జర్నీ గురించి చర్చించుకున్నారు. వారి దారిలో ఎదురైన ప్రతి సవాలు వారిని మరింత బలంగా మార్చింది. ఎపిసోడ్ 5 రహస్యమైన గుహ. కొన్ని రోజుల తర్వాత వారు చివరికి సిల్వర్ ఫాల్స్ వద్దకు చేరుకున్నారు. అది ఒక అద్భుతమైన జలపాతం, అద్భుతంగా కిందికి జారుతూ క్రిస్టల్లా పారే నీటి కొలనులో కలిసేది. వారి వద్ద ఉన్న లోకెట్పై ఉన్న గుద్దుట్రేల ఆధారంగా వారు జలపాతం వెనుక పరిశీలించగా అక్కడ ఓ రహస్య గుహ కనిపించింది. లోపల ఒక పురాతన బొచ్చు, పచ్చికలతో కప్పబడిన నిధి పెట్టె కనిపించింది. భయంతో, ఉత్కంఠతో వారు దాన్ని తెరిచారు. అందులో బంగారు నాణేలు, పాతకాలపు చినుకులు, మెరుస్తున్న ఒక ఖడ్గం కనిపించాయి. కాని ఆనందాన్ని పంచుకునే ముందు వారు ఒక్కసారిగా భయపడ్డారు. ఎవరైనా వారిని గమనిస్తున్నారు. ఎపిసోడ్ 6 చివరి పోరాటం. కొంతమంది నిధి దొంగలు వారిని గాలించి వచ్చినట్లు కనబడింది. వారిని నిలిపివేసేందుకు చింటూ, శామ్ తమ తెలివితేటలను ఉపయోగించాల్సి వచ్చింది. చుట్టూ ఉన్న గుహలోని సహజ నిర్మాణాలను గమనించి వారు నిధి దొంగలను ఒక గొయ్యిలో పడేలా మభ్యపెట్టారు. వారు తప్పించుకున్న తర్వాత వారు తమ నిధిని సురక్షితంగా తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎపిసోడ్ 7 చిరస్మరణీయమైన వేసవి. ఈ సాహసం చింటూ, శామ్ను పూర్తిగా మార్చివేసింది. వారు ఇంటికి తిరిగొచ్చినా వారి హృదయాల్లో తెచ్చుకున్న నిధి మరింత విలువైంది. అది అన్వేషణ యొక్క ఆనందం, ధైర్యం మరియు స్నేహబంధం. వారు ఈ కథను చింటూ తాతగారికి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారు. నేను కూడా ఈ నిధిని అన్వేషించాను, కానీ దొరకలేదు అని ఆయన చెప్పి వారి ధైర్యాన్ని పొగిడారు. 2023 వేసవి వారి జీవితాల్లో ఒక చిరస్మరణీయ అధ్యాయంగా మారింది. ఇది ఒక జ్ఞాపకమే కాదు, ఒక పురాణం.